హాయ్ హలో ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ ఇంత సులువుగా ఉంటుందా? సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇదే మాట అంటారు. సో ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ మధ్య వ్యత్యాసం డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. సో ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నాయి, పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయినాయి. సో ఇక్కడ చూడండి, ఐ యాడ్ అంటే నేను కలుపుతాను అని చెప్పేసి, ఐ యాడెడ్ అంటే నేను కలిపేశాను. సో మీరిక్కడ చూస్తే జస్ట్ యాడెడ్ అని చేర్చడం ద్వారా అది పాస్ట్ టెన్స్ అయిపోయింది. ఐ అడ్వైజ్ నేను సలహా ఇస్తాను. ఐ అడ్వైజ్డ్ నేను సలహా ఇచ్చేసాను అంటే జరిగిపోయింది అది. ఐ అగ్రీ నేను అంగీకరిస్తాను అంటే ఇంకా అంగీకరించలేదు, ప్రజెంట్లో చెప్తున్నాను. ఐ అగ్రీడ్ నేను అంగీకరించేశాను అంటే జరిగిపోయింది. సో చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఉందో ప్రజెంట్ అండ్ పాస్ట్ టెన్స్. అలాగే మరికొన్ని చూద్దాం. ఐ యాక్సెప్ట్ నేను స్వీకరిస్తాను. ఐ యాక్సెప్టెడ్ నేను స్వీకరించేసాను ఆల్రెడీ. ఐ ఆబ్సెంట్ నేను రాలేను. ఐ ఆబ్సెంటెడ్ నేను ఆల్రెడీ ఆబ్సెంట్ అయ్యాను అని చెప్పేసి. సో చాలా సింపుల్గా ఉంటుంది. వీటి యొక్క లిస్ట్ మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, లిస్ట్ అని చెప్పేసి. వీటి యొక్క లిస్ట్ అనేది నేను మీకు కమెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా ద గుడ్ న్యూస్ ఏంటంటే మన పీడిఎఫ్ బుక్ అనేది ఇప్పుడు ప్రైస్ తగ్గించాం, 99కి అవైలబుల్గా ఉంది. దాని యొక్క లింక్స్ కానీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఐ అటెండ్ అంటే నేను హాజరవుతానని చెప్పేసి. ఐ అటెండెడ్ అంటే నేను ఆల్రెడీ హాజరయ్యానని చెప్పేసి. చూసారు కదా చాలా సింపుల్గా ఉంది కదా. అటెండ్ అంటే హాజరవుతానని, అటెండెడ్ అంటే హాజరయ్యాను. జస్ట్ ఈడీ ఒకటి చేర్చడం ద్వారా దానిని మనం పాస్ట్ టెన్స్లోకి ఈజీగా మార్చేస్తాం. ఐ బాత్ అంటే నేను స్నానం చేస్తాను. ఐ బాత్ నేను స్నానం చేశాను. ఐ బర్రీ నేను పాతి పెడతానని చెప్పేసి. ఐ బర్రీడ్ అంటే నేను ఆల్రెడీ పాతి పెట్టేశానని చెప్పేసి. ఐ బ్రింగ్ నేను తీసుకువస్తాను. ఐ బ్రాట్ అంటే నేను ఆల్రెడీ తీసుకువచ్చానని చెప్పేసి. ఐ బీట్ నేను కొడతాను. ఐ బెట్ నేను కొట్టానని చెప్పేసి. సో సింపుల్. దీంట్లో మనం ఒక ఈడీ అనేది V1 V2 చేంజ్ చేయడం ద్వారా మనం పాస్ట్ టెన్స్ని ఈజీగా చేంజ్ చేయవచ్చు. అలాగే వీ బైట్ అంటే మేము కొరుకుతాము. వీ బిట్ అంటే మేము కొరికామని చెప్పేసి. వీ బిలీవ్ మేము నమ్ముతాము, ఇంకా నమ్మలేదు. వీ బిలీవ్డ్ అంటే మేము ఆల్రెడీ నమ్మేసాము అని చెప్పేసి. వీ కమ్ అంటే మేము వస్తాము. వీ కేమ్ మేము ఆల్రెడీ వచ్చేసాము. వీ కాల్ మేము పిలుస్తాము. వీ కాల్డ్ మేము ఆల్రెడీ పిలిచాము అని చెప్పేసి. వీ క్రష్ మేము దాన్ని నలిపివేస్తామని చెప్పేసి. వీ క్రష్డ్ మేము దాన్ని నలిపివేసాము అని. సో అలాగే వీ కర్స్ మేము శపిస్తాము. వీ కర్స్డ్ మేము ఆల్రెడీ శపించామని చెప్పేసి. వీ కంగ్రాచులేట్ అంటే మేము వాళ్ళని అభినందిస్తాము. వీ కంగ్రాచులేటెడ్ మేము ఆల్రెడీ వాళ్ళని అభినందించేస్తాము, జరిగిపోయింది. వీ డ్రింక్ మేము తాగుతాము. వీ డ్రాంక్ మేము ఆల్రెడీ తాగేసాము. వీ డిగ్ అంటే మేము తవ్వుతామని చెప్పేసి. వీ డగ్ మేము ఆల్రెడీ తవ్వాము. వీ డూ మేము చేస్తాము. వీ డిడ్ అంటే ఆల్రెడీ మేము చేసేసామని చెప్పేసి. సో అలాగే యు డ్రీమ్ మీరు కళ కంటారని చెప్పేసి. యు డ్రీమ్డ్ అంటే మీరు ఆల్రెడీ కళ కనేసారని చెప్పేసి. ప్రజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి చాలా చిన్న వ్యత్యాసం ఉంటుంది. అదే V1 V2 అంటే వర్బ్ 1 వర్బ్ 2. వర్బ్ 2 ఉపయోగిస్తే అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది, అంటే దానికి అర్థం జరిగిపోయింది అని చెప్పేసి. సో అలాగే యూ డౌట్ మీరు సందేహిస్తారు. యూ డౌటెడ్ అంటే మీరు ఆల్రెడీ సందేహించారని చెప్పేసి. యూ ఈట్ మీరు తింటారు. యూ యాట్ మీరు తిన్నారు అని చెప్పేసి. యూ డ్రింక్ మీరు తాగుతారు. యూ డ్రాంక్ మీరు తాగారు. యూ ఎంకరేజ్ మీరు ప్రోత్సహిస్తారు. యూ ఎంకరేజ్డ్ మీరు ఆల్రెడీ ప్రోత్సహించారని చెప్పేసి. యూ ఫైట్ మీరు పోట్లాడతారు. యూ ఫాట్ అంటే మీరు ఆల్రెడీ పోట్లాడేశారు. యూ ఫిల్ మీరు నింపుతారు. యూ ఫిల్డ్ మీరు ఆల్రెడీ నింపారని చెప్పేసి. యూ ఫోగట్ మీరు మర్చిపోతారు. యూ ఫోగాట్ మీరు ఆల్రెడీ మరచిపోయారు. యూ ఫియర్ మీరు భయపడతారు. యూ ఫియర్డ్ మీరు ఆల్రెడీ భయపడ్డారు. యూ గో అంటే మీరు వెళ్తారు. యూ వెంట్ మీరు ఆల్రెడీ వెళ్ళారు అని చెప్పేసి. దే ఎంజాయ్ వారు ఆనందిస్తారు. దే ఎంజాయ్డ్ వారు చాలా ఎంజాయ్ చేస్తారు, ఆల్రెడీ జరిగిపోయింది. దే గివ్ వాళ్ళు ఇస్తారు. దే గేవ్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి. దే గెస్ వారు ఊహిస్తారు. దే గెస్ట్ వారు ఊహించారు. దే గెయిన్ వారు పొందుతారు. దే గెయిన్డ్ వారు ఆల్రెడీ పొందారని చెప్పేసి. దే గ్రీట్ వారు అభినందిస్తారు. దే గ్రీటెడ్ వాళ్ళు ఆల్రెడీ అభినందించారు అని చెప్పేసి. సో అలాగే దే హ్యాంగ్ వాళ్ళు వేలాడదీస్తారు. దే హ్యాంగ్డ్ వారు ఆల్రెడీ వేలాడదీశారు. దే హోల్డ్ వాళ్ళు పట్టుకుంటారు. దే హెల్డ్ వారు పట్టుకున్నారు. దే ఇన్వైట్ వారు ఆహ్వానిస్తారు. దే ఇన్వైటెడ్ వారు ఆల్రెడీ నేను ఆహ్వానించేశారు. దే ఇరిటేట్ వారు కోపం తెప్పిస్తారు. దే ఇరిటేటెడ్ వారు ఆల్రెడీ మీకు కోపం తెప్పించారు. దే ఇమిటేట్ వారు
అనుకరిస్తారు. దే ఇమిటేటెడ్ వారు ఆల్రెడీ అనుకరించారు అని చెప్పేసి. సో, ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్‌ని తీసుకుందాం. బాయ్స్ ఇంటిమేట్ అంటే బాలురు తెలియజేస్తారని చెప్పేసి. బాయ్స్ జంప్ బాలురు దూకుతారు. బాయ్స్ జంప్డ్ వాళ్ళు ఆల్రెడీ దూకేశారు. బాయ్స్ నో వాళ్ళకి తెలుసు. బాయ్స్ న్యూ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అని చెప్పేసి. బాయ్స్ కిక్ బాయ్స్ అనేవాళ్ళు వాళ్ళు తంతారని చెప్పేసి. బాయ్స్ కిక్ వాళ్ళు ఆల్రెడీ తన్నారని చెప్పేసి. బాయ్స్ కిల్ వాళ్ళు బాయ్స్ అనేవాళ్ళు చంపుతారు సంథింగ్ ఏదో ఇన్సెక్ట్. బాయ్స్ కిల్ వాళ్ళు ఆల్రెడీ చంపేశారు సంథింగ్ ఇన్సెక్ట్ని. సో అలాగే బాయ్స్ లుక్ వాళ్ళు చూస్తారు. బాయ్స్ లుక్ బాయ్స్ అనేవాళ్ళు చూశారు. బాయ్స్ లీవ్ బాయ్స్ వెళతారు. బాయ్స్ లెఫ్ట్ బాలర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. బాయ్స్ లీడ్ బాలురు దారి చూపుతారు. బాయ్స్ లెడ్ బాలురు దారి చూపారని చెప్పేసి. బాయ్స్ లైక్ బాలురు ఇష్టపడతారు. బాయ్స్ లైక్డ్ బాలురు ఇష్టపడ్డారు. బాయ్స్ లాఫ్ బాలురు నవ్వుతారు. బాయ్స్ లాఫ్డ్ బాలురు ఆల్రెడీ నవ్వారని చెప్పేసి. సో ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి చిన్న వ్యత్యాసం ఉంటుంది. అదే వర్బ్ 1 వర్బ్ 2 ఈ రెండింటిని మనం మార్చి ఉపయోగిస్తే అది ప్రెజెంట్ అయిపోతుంది, పాస్ట్ కూడా అయిపోతుంది. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఏ విధమైన వీడియో కావాలన్నా సరే నన్ను కామెంట్లో తెలియచేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.